ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు, వేదిక నాయకులు, మిత్రులారా, ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితి చూసినప్పుడు చాలా గందరగోళంగా కనబడుతుంది, చాలా అస్తవ్యస్తంగా కనబడుతుంది. మలిదశ తెలంగాణ ఉద్యమం 17 సంవత్సరాలుగా జరిపిన తర్వాత తెలంగాణ వచ్చింది అని జూలై 30 నాటి ప్రకటన ద్వారా సంతోషపడినటువంటి వాళ్ళకు ఇప్పటికీ కూడా దాని మీద ఒక విశ్వాసం అనేటువంటిది కలగని పరిస్థితి. ఎందుకంటే సీమాంధ్ర నాయకులు, పార్టీలు పెద్ద ఎత్తున విభజనను అడ్డుకుంటామని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉద్యమాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఇక్కడ 50 రోజుల పైగా సమ్మెలు చేస్తూ అడ్డుకుంటా ఉంటున్నారు. కేంద్రం నుండి ఒక అడుగు కూడా ముందుకు పడకుండా జూలై 30 నాడు ఏ ప్రకటన ఉందో ఈనాడు కూడా అదే ప్రకటన ఉంది. తెలంగాణకు అనుకూలంగా ఒక ప్రకటన కూడా మరి అదనంగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అని అంటే దీని అర్థం ఏమిటి? తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అనేది మనం నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా ద్వంద్వ స్వభావంతో ఇవాళ వ్యవహరిస్తుంది, ద్వైతీభావంతో వ్యవహరిస్తుంది. ఒకవైపు సీమాంధ్రులు చేసేటువంటి ఉద్యమాన్ని ఆపువేయమని కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పలేకపోతున్నది, దాన్ని పట్టించుకుంటామని ఆంటోనీ కమిటీ వేసి ఆంటోనీ కమిటీకి కాల వ్యవధి లేదని అంటున్నారు. అంటే ఎంతకాలమైనా ఆంటోనీ కమిటీ రిపోర్ట్ ఇవ్వవచ్చు. ఆంటోనీ కమిటీ కాల వ్యవధి లేదు. షిండే అంటాడు ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకా నోటు తయారు కాదు, నోటు తయారయ్యేదాకా క్యాబినెట్ దాని మీద చర్చించదు, ప్రెసిడెంట్ పంపదు, అసెంబ్లీకి పంపదు. కానీ అడుగు వెనక్కి వేసేది లేదని దిగ్విజయ్ ప్రకటిస్తాడు. అడుగు ముందుకు పడడం లేదు. ప్రాక్టికల్ షిండేకు, యాంటోనీకి, దిగ్విజయ్ సింగ్కు, అహ్మద్ పటేల్ పొరపాటు జరిగిందేమో అన్నాడు అని ఆయన ఒకరోజు చెప్తే మళ్ళీ తెల్లవారి అట్లా అనలేదు అనేది చెప్పిన వాళ్ళే రిజాయింటర్ ఖండన ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని అబద్ధాలు, ఇన్ని అసత్యాలు తెలంగాణ సమాజాన్ని పట్టిపీడిస్తున్నారు. అసలు ఏం జరగబోతున్నది? ఎందుకు ఇంత ఆందోళన అంటే సమయం దగ్గర పడుతున్నది. ఈ పార్లమెంటు వ్యవధి వచ్చే ఏప్రిల్, మే నాటికి అయిపోతుంది. అంటే ఏప్రిల్కు ముందు కనీసం ఒక 2-3 నెలలకు ముందైనా ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలి. ప్రాసెస్ అయిపోకపోతే చివరి నెలల్లో చివరి రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కానీ అమలు చేయడం కానీ సాధ్యం కాదు. మ్యాక్సిమంగా జూలై 30 నాడు అనుకున్నప్పుడు డిసెంబర్ 9 నాటికైనా ఒక కొలిక్ వస్తుంది అనుకున్నాం. సోనియా గాంధీ జన్మదినం నాడు ప్రకటించింది, గతంలో ప్రకటించిన దినం నాడైనా తెలంగాణ పూర్తిగా విభజన అనేటువంటిది అయిపోతుంది అని అనుకున్నాం. లేదు కనీసం జనవరిలో శీతాకాల సమావేశాలైనా పెడతలేము అనుకుంటే అది ఆ పరిస్థితి కూడా కనబడడం లేదు. మన షిండే అంటున్నాడు శీతాకాల సమావేశాల్లో కూడా పెట్టే పరిస్థితి లేదు. అంటే తెలంగాణను ఫుట్బాల్ లాగా ఒక ఆట ఆడుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. రాజకీయ పార్టీలు తెలంగాణ మీద రాజకీయ ప్రయోజనాన్ని పొందేటువంటి ప్రయత్నం తప్ప దీన్ని పరిష్కారం చేయడానికి ముందుకు రావడం లేదని అనిపిస్తున్నది. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టు చేసి టెక్నికల్గా ఇవ్వలేనటువంటి పరిస్థితికి పోయి తెలంగాణలో మేము ఏం చేయాలి, మేము తెలంగాణ ఇద్దామనుకున్నాం, ప్రకటన కూడా చేసినాము, కానీ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అని అంటారేమో. ఆంధ్రలో మేము ఇవ్వలేదు కదా, ఇస్తామని ప్రకటించాం కానీ ఇవ్వలేదు కదా, కాబట్టి మాకు ఓట్లు వేస్తే తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు, మాకు ఓట్లు వేస్తే తెలంగాణ మీకు నష్టం జరగకుండా చూస్తామని ఆంధ్రప్రదేశ్ చెప్పేటువంటి ఒక గోడ మీద పిల్లి వాటంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ తెలంగాణ 2014 ఎన్నికల దాకా ఆగితేనే కాంగ్రెస్ మీద నెపం పెట్టి కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తాము 100 రోజుల్లో 30 రోజుల్లో అని చెప్పి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక టీఆర్ఎస్ ఎట్లాగో కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీ కూడా ఇక్కడ ఏమి ఉద్యమాలు చేయలేదు, గతంలో బీజేపీ కూడా మోసం చేసింది కాబట్టి ఉద్యమ పార్టీ మాదే కాబట్టి మాకే ఓట్లు లేవని తెలంగాణ ప్రజలు అడిగేటువంటి పరిస్థితి.
చివరికి 2014 ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు ఏం చేయాలనో అర్థం కానటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రజాప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఏమిటంటే తెలంగాణను ఏనాటికైనా ఉద్యమం ద్వారా కోట్లాడి సాధించుకోవాల్సిందే తప్ప ఈ ఎన్నికల గిమ్మిక్కుల్లో, ఎన్నికల గారడీలో, సంఖ్యల గారడీలో, పార్లమెంటు అసెంబ్లీ సీట్ల యొక్క సంఖ్యల గారడీలో తెలంగాణ రాదు అని గతం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనం నిరంతరంగా నిరవధికంగా ఒక దిగ్బంధం లాంటి కార్యక్రమాలు చేపట్టి మాత్రమే తెలంగాణ సాధించుకోగలం. అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని వంచగలిగేటువంటి ఉద్యమాన్ని మనం నిర్మాణం చేయాలని కోరుతున్నాం. రాజకీయ పార్టీలు దానికి ముందుకు రావడం లేదు. రాజకీయ పార్టీలు ఖైదీల ద్వారా, జిమ్మికల ద్వారా, గారడీల ద్వారా మేము తెస్తాం అంటున్నాయి, కానీ వాటికి కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక కీలకం ఉమ్మడి రాజధాని అన్నారు. ఉమ్మడి రాజధాని అనేటువంటి దాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గత 2 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఏ హక్కు లేని హైదరాబాద్ను వాళ్ళు హక్కు అడుగుతున్నారు. మిత్రులు వీరేష్ కుమార్ గారు చాలా విషయాలు చెప్పారు హైదరాబాద్ గురించి. హైదరాబాద్ కట్టబడ్డది 1587 నుండి 1592, 5 సంవత్సరాలు. ఏ టెక్నాలజీ లేనటువంటి 500 ఏళ్ల కింద 5 సంవత్సరాల్లో హైదరాబాద్ పట్టణం కట్టబడితే హైదరాబాద్ లాంటి నగరం మీరు కావాలంటే ఇవాళ ఒక 5 నెలల్లో కట్టుకోవచ్చు. అంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. మీరు పెద్ద కట్టిన జిఎంఆర్ కట్టిన ఉన్నారు, పెద్ద రోడ్లు వేసి పెద్ద ప్రపంచవ్యాప్తంగా మీరే నిర్మాణాలు చేస్తున్నారు. మీ రాజధాని మీరు నిర్మాణం చేసుకోలేనటువంటి స్థితిలో మీరు ఎదుర్కొన్నారు అంటే మీకు నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, తరుల మీద పడి బ్రతకాలనేటువంటి యావ తప్ప, ఫలానాకు మనస్తత్వం తప్ప మీకు స్వతంత్రంగా బ్రతకాలనేటువంటిది ఎలాగూ లేదు. ఉంటే మీరు 53లోనే కట్టుకునే వాళ్ళు, లేదా 73లో వెళ్ళినాడు. మీరు హైదరాబాద్ మీద అడగలేదు. 73లో జయంగామన్నాడు, హైదరాబాద్ మీద హక్కు అడగలేదు. 56లో హక్కున్నదని రాలేదు. హక్కున్నదని వస్తే అప్పుడే కన్ను పంపేవాళ్ళు. ఈనాడు కూడా మీకు హక్కు లేదు. హైదరాబాద్ కట్టిన తర్వాత మాత్రమే కుతుబ్ షాహీ రాజులు మచిలీపట్నాన్ని ఆక్రమించుకోవడం కానీ, మీ ఏరియాను పరిపాలించడం కానీ, హైదరాబాద్ కట్టిన తర్వాత కనీసం 100 ఏళ్ల తర్వాత మీ ప్రాంతానికి వచ్చారు, మీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటిదాకా మీ ప్రాంతాన్ని ఆనందంగా గజపతి రాజులు, కొండవీటి రాజులు, వినుకొండ రాజులు, నెల్లూరు నుంచి వచ్చినటువంటి అంబదేవు లాంటి రాజులు, రేనాటి చోళులు పరిపాలించింది తప్ప ఇక్కడ కాకతీయుల పరిపాలన తర్వాత బర్మనీయులు మీ ఏరియాకు రాలేదు, గోల్కొండ వాళ్ళు మీ ఏరియాకు రాలేదు. మీ దగ్గర నుంచి వచ్చినటువంటి పనులన్నీ కూడా డచ్, పోర్చుగీసు, అలాగే ఫ్రెంచ్, ఇంగ్లీషు వ్యాపారస్తులు కట్టినటువంటి పన్నులు మాత్రమే తప్ప మీ ప్రాంతం నుంచి పన్నులు ఇక్కడ రాలేదు, ఇక్కడ నిర్మాణానికి పనిచేయలేదు. వచ్చినా కానీ మెయింటెనెన్స్, ఏదైనా వ్యాపార మెయింటెనెన్స్ కు, రాజ్య మెయింటెనెన్స్ కు పనిచేయవచ్చు. కానీ హైదరాబాద్ నిర్మాణం అనేది 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి పెద్ద నిర్మాణాలు లేవు. మీరు ఇవాళ హైదరాబాద్ కోరుకుంటున్నారంటే, మీ హైదరాబాద్ అంటే కూకట్పల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్. మీ హైదరాబాద్ అంటే సైబరాబాదు లేదా సంజీవ్ రెడ్డి నగర్ నుంచి మొదలుకుంటే అటు కూకట్పల్లి. మీ హైదరాబాద్ అంటే ఇవాళ ఎయిర్పోర్టు చాలా పెద్ద సైబరాబాద్ లాంటివి మీ హైదరాబాద్. ఇవి మీ ఆస్తుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఎట్లా కాపాడుకోవాలని చూస్తున్నారు. వాటికి ఏమి నష్టం జరగదని ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు ఇంకా కూడా, ఎందుకంటే 130,000 ఎకరాలు మీరు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయి కాబట్టి వాటి మీద అధికారం పోతుంది అనేటువంటి భయపడుతున్నారు. వాటి మీద అధికారం ఖచ్చితంగా పోతుంది. మీరు భయపడడం కాదు, మీరు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ, మీరు హైదరాబాద్ మీద కిందికి పెట్టకుండా, ఉమ్మడి రాజధాని అనకుండా సామరస్యంగా వెళ్ళిపోతే సానుభూతితో ఏమైనా పరిశీలించి కొంత ఇస్తామేమో కానీ, జాలితో ఇస్తామేమో కానీ, హక్కు అడిగితే మాత్రం అన్ని తరమడం ఖాయమో పొందలేక విషయాన్ని కూడా హైదరాబాద్ సమాజం వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఇవాళ అశోక్ బాబు లాంటి శిఖండులకు మేము ఒకటే చెప్తున్నాం, మీ రాజకీయ పార్టీలు ముఖం చెల్లకుండా పోయినాయి ఢిల్లీ దగ్గర. ఎన్నోసార్లు మీరు విభజన చేస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పారు. కానీ ఇక్కడ అశోక్ బాబును ముందు పెట్టి మీరు విభజన ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాగదు. జగన్ కానీ, చంద్రబాబు కానీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సమైక్యాంధ్ర ఉద్యమం అన్యాయమైన ఉద్యమం, అక్రమమైనటువంటి ఉద్యమం. అది ప్రజా ఉద్యమం కాదు, అది కృత్రిమ ఉద్యమం. అది ఎక్కువ కాలం సాగదు. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలు కూడా అంతకన్నా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. సభలు, సమావేశాలు మాత్రం సరిపోవు.
పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరంతరంగా దిగ్బంధన ఉద్యమాలు సాగించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి 60 లక్షల మంది ముందుకు వచ్చి 70 లక్షల మంది ముందుకు వచ్చి హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనేటువంటి నినాదంతో మరి ఆంధ్ర వలస పాలకులను పెత్తందారులను ఇక అక్రమంగా భూములు ఆక్రమించిన వాళ్ళని తరిమి కొట్టడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే తెలంగాణను కాపాడుకోగలుగుతాము, తెలంగాణను సాధించుకోగలుగుతాం, హైదరాబాద్ కాపాడుకోగలుగుతాము, పోలవరాన్ని ఆపగలుగుతాము. పోలవరాన్ని ఆపడము, హైదరాబాద్ రక్షించుకోవడము, తెలంగాణ సాధించుకోవడము, ఈ ముఖ్యమైనటువంటి పనులు తెలంగాణ రాజకీయ పార్టీలు చేయలేవు. తెలంగాణ రాజకీయ పార్టీలు ఆంధ్ర పార్టీలతో కుమ్ముకై, కేంద్రంలో ఉన్నటువంటి పాలకులతో కుమ్ముకై ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నాయి తప్ప ఒక రిజల్యూట్ పోరాటాన్ని, ఒక అంతిమ దశకు పోరాటాన్ని తీసుకెళ్లేటువంటి నిజాయితీ లేదు. కాబట్టి ఆ నిజాయితీ కలిగినటువంటి పోరాటం నడిపేటువంటి శక్తి ఒక ప్రజా ఫ్రంట్కి ఉంది. కాబట్టి ప్రజా ఫ్రంట్ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ పూరకంగా మరి నిజాయితీ లేనటువంటి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజకీయ పార్టీలను జేఏసీలను మరి కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నటువంటి వాళ్ళను పక్కన పెట్టి మీరంతా కూడా సిసలైనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్షలతో ఒక మిలిటెంట్ పోరాటాన్ని నడపగలిగేటువంటి ప్రజాఫ్రంట్కు సహకరించండి. ప్రజాఫ్రంట్ వెంట నడవండి. నిర్మాణ పరంగా, ఉద్యమ పరంగా ప్రజాఫ్రంట్కు సహకరించండి. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి మిలిటెంట్ ఉద్యమాన్ని మనం నిర్మాణం చేద్దాం. తెలంగాణను సాధించుకుందాం, హైదరాబాద్ను కాపాడుకుందాం, పోలవరాన్ని ఆపుకుందాం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మోడీ లాంటి వాళ్ళు ఏదో రకంగా చేసి దేశంలో ఒక మతోన్మాదమైనటువంటి పాలన తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.